మన అసలు దరిదాపుల కూడా లేదు, నాలా కూడా చాలా దూరం ఉందా, గుండెలు బాదుకున్నాడు ఛానళ్ళల్లో తిరిగి. మరి అక్కడ ఇల్లు గుడుతా ఉంటే బాధపడరా మిస్టర్ పోలీసులకు నేను హైదరాబాద్ సిబ్బంది చెప్తున్నా, ఇండ్లు గుడుతుంటే వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆమె ఉడితే అంతగానే గల్లాలు పట్టి గుంజుకపోవాల్సిన అవసరం ఏముంది? దమ్ముంటే, నీకు దమ్ముంటే వాసవ్యాన్ని గల్ల పట్టుకొని గుంజుకపో. వాసవ్యంది గుల్లబెట్టు, నీకు దమ్ముంటే ఆనంద్ కన్వెన్షన్ గులగొట్టు. నీ దమ్ముంటే హిమాయత్ సాగర్లో ఎన్ని ఫామ్ హౌస్ ఉన్నాయి పై వాళ్ళు గులగొట్టు. ఇదే విధంగా ముసలాయన ఇట్లా గుంజుకపోయినరు. ఆడ యువక దమ్ముంటే అక్కడ గుంజుకపోండి. సార్ అని చెప్పి చేతులు కట్టుకొని నిలబడతారు మీరు. గుంజుకపోండి దమ్ముంటే. ది ప్రెస్టేజ్ గులగొట్టిన దమ్ముంటే. బాజాప్తా ప్రేమవతి చెరువులో కట్టినరు. గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కూలగొట్టిన దమ్ముంటే పోయి ఏదో బీట్ కానిస్టేబుల్లోకి వెళ్ళి మొదలుపెట్టి ఐపీఎస్ ఆఫీస్ దాకా అందరి ప్రతాపం పేదోని మీదనే. బీట్ కానిస్టేబుల్కి వెళ్ళి మొదలుపెట్టి బీట్ కానిస్టేబుల్ హోంగార్డ్కి వెళ్ళి మొదలుపెట్టి పైన ఐపీఎస్ ఆఫీసర్ ప్రతి ఒక్కరి ప్రతాపం పేదోని మీదనే. గొప్పని ధోనికి పోయే దమ్ము ధైర్యం మీకు లేదు. ఆ ధైర్యం లేదు మీకు. ప్రతాపం అంతా పేదోళ్ళ పైనే, ప్రతాపం అంతా సామాన్యుల పైనే. మీ దమ్ము మీ ధైర్యం అంతా సామాన్యుల పైనే. పెద్దలు తిరుపతి రెడ్డి ఇంటి మీద పోయిన దాన్ని దమ్ముందా మీకు? స్టే తెచ్చుకునే దాకా గాజులు కట్టుకొని కూర్చున్నారు కదా మీరు. తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు కూలగొట్టలే? మీరు ఎందుకు శనివారం ఆదివారం డ్యూటీ పెట్టుకోలే అక్కడ? పెద్దోడికో న్యాయం, పేదోడికో న్యాయం. దొంగల రాజ్యంలో గిట్నే ఉంటుంది. ఈయన చెప్తాడు అసలు అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి అవకాశం ఎందుకు వెళ్ళే. ఈ పర్సన్ మాటలలో ఇందాము. అక్కడ స్థానికుడు మాత్రమే చూపిస్తుంది ఆయన రికార్డులో. ఆయన ఉన్న సర్వేలో ఓన్లీ 3 ప్లాట్స్ మాత్రమే రికార్డులో 3 ప్లాట్స్ ఉన్నాయి. అవి మూడింటికే చూస్తారు సార్. సర్వే ఇచ్చినప్పుడు సర్వే మొత్తం ఇస్తారు కదా సర్వే నెంబర్ అని. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకున్నా, మరి ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకున్నా, లేకపోతే లోకల్ లీడర్ కళ్ళు మూసుకున్నా. రికార్డు వచ్చింది 3 ప్లాట్ల వరకు ఎట్లా రికార్డు వచ్చింది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో రికార్డు ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే ఎంత కావాల్సుకొని చేస్తున్నా కుట్రపూరితమైన ఈ కాంగ్రెస్ నాయకులు చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే చూడండి, ఒక్క కాలనీ సంబంధించిన లీడర్లు కానీ, కనీసం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు కానీ మరి ఏం జరుగుతుందని ఒక ఆలోచనతో తెలుసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదని. అదే వాళ్ళ ఇంట్లో తిరుగుతారా, వాళ్ళ ఇంట్లో తిరుగుతారా, వాళ్ళ ఖాళీకి వెళ్తారా? ఇది కదా పాపం 2 ఎకరాలు అంటే అమ్మకొని వచ్చేది కట్టుకుంటారు సార్. 100% సార్, 100%. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా కట్ట ముందు పర్మిషన్ వాటిని టచ్ చేయదని హైకోర్టు డిక్లేర్ చేసింది. సో ఎట్లా ఏ రకంగా వచ్చి ఇప్పుడు పోలగొడతారండి? నేనేమంటారండి, నోటీసులు ఇవ్వలేదండి. 100% నోటీసులు ఇవ్వలేదు.